రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపారు ఆది శ్రీనివాస్. మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. పోలీస్ శాఖ వారు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహోత్సవాల సందర్భంగా మీకు జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా సడక్ సురక్ష పేరిట ఒక అవగాహన కల్పించడానికి జిల్లా రవాణా శాఖ అధికారులు డిటిఓ లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎంబీఏలు, అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ అధికారి శేషాద్రిరెడ్డి గారు, పోలీస్ శాఖ సమన్వయంతో ఆటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆటో యూనియన్ సభ్యులు ఈరోజు ఒక 100 ఆటోలతో వేనల పట్టణంలో ర్యాలీ తీస్తూ ఒక అవగాహన కల్పిస్తూ రోడ్డు సేఫ్టీలో భాగంగా డ్రైవర్లు రోడ్ ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి చేరుకొని తిరిగి ఇంటికి యోగక్షేమంతో వచ్చే విధంగా ఇంట్లో తమ కోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు